రచ్చ రచ్చ ఉంటుంది. రోడ్లు మాత్రం మాకు పిచ్చి లేచిపోతుంది ఇది చూస్తుంటేనే. మందు మానేసి బీడీలు మానేస్తే నీకు 40,000 రూపాయలు ఉన్న శాతం 45,000 రూపాయలు చేస్తాను. కూరగాయలు తింటున్నావు నీసు వండుకోని అంటే ఏమో. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మన ట్రక్ వ్లాగ్స్. ఇప్పుడు వచ్చేసి మేము తుని దగ్గర ఉన్నాం అనమాట. నేను యాక్చువల్లీ హైదరాబాద్ నుంచి బయలుదేరిన నైట్. తాత అయితే ఒకరోజు మొత్తం అక్కడ ప్లాంట్ దగ్గర వెయిట్ చేసి చెరువు దగ్గరికి వెళ్ళి చేపలు వేసుకొని కూలింగ్ చేయించుకొని వచ్చి మళ్ళీ ప్లాంట్లో మనకి థర్మాకోల్ బాక్స్లలో చేపలు వేసి ఐస్ వేసి మొత్తం ప్యాక్ చేసేసి బాక్సులన్నీ లోడ్ చేసిన తర్వాత మనకు ఊకా వేస్తారు అనమాట. పొట్టు వడ్ల పొట్టు వేసేసి దాని మీద పట్టాలు 3-4 పట్టాలు వేస్తారు. దానిపైన మళ్ళీ ఇంకో షీట్ వేస్తారు, ఏది సిల్వర్ షీట్ వేస్తారు. మొత్తం మనకి గాలి పోకుండా ఐస్ తొందరగా కరగకుండా పట్టాలు వేసిన తర్వాత మొత్తం ప్యాక్ చేసేసినాక బిల్లులు ఇచ్చేస్తారు. బిల్లులు ఇచ్చేసరికి మనకు నైట్ అయింది. నైట్ 8 గంటలకు బయలుదేరితే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఈ టైం అయిందనమాట. మేము కరెక్ట్ ఈ టైంకి రీచ్ అయినాం. తాత కూడా ఈ టైంకి కరెక్ట్ ఇక్కడ రీచ్ అయిపోయాడు. ఓకేనా, ఇప్పుడు వెళ్ళేది మనకి ఎక్కడికి ఏంది, మనం ఎప్పుడు వచ్చినాం ఇక్కడికి కొన్ని చిన్న చిన్న మనకు ఇష్యూలు అయితే జరిగినాయి. లోడింగ్ సంబంధించి కానీ దాని గురించి కొన్ని ఇష్యూలు అయినాయి. అది రన్నింగ్లో చెప్తాను నేను. ఇప్పుడు మన బండిలో ఉన్న సామాన్లన్నీ మొత్తం అయితే ఫస్ట్ బండిలోకి ఎక్కిచ్చేస్తాం. బండిలోకి ఎక్కిచ్చేసి చిన్న బయలుదేరుతాం. ఇప్పుడు వచ్చేసి నేను వర్కౌట్ కూడా స్టార్ట్ చేసిన. తాతని ఇప్పుడు ఏంటంటే బీడీలు తాగింది అనుకో, వేసి బుద్ధనికి బాడీ చూస్తారు ఎట్లయిందో. మజిల్ చూడు ఎలా ఉంది, గట్టిగా ఉంది. అట్లా మనకి ఇప్పుడు రేపటి నుంచి రోజు డైలీ ఒక వీడియో వస్తుంది అనమాట. డే 1, డే 2, డే 3 అని చెప్పేసి ఒక 100 డేస్ మళ్ళీ మనకు వర్కౌట్ స్టార్ట్ చేస్తున్నాను అనమాట. 100 డేస్ ట్రక్ వర్కౌట్ చేస్తున్నాను నేను. అది నెక్స్ట్ నేను వచ్చే షార్ట్ వీడియోస్లలో కంపల్సరీ అందరికి ఒక మెసేజ్ ఇస్తా, ఒక ఇన్స్పిరేషనల్గా ఉంటా అని చెప్పేసి చెప్తున్నా. ఓకే చలో తాత, ఆ సామాన్లు అయితే తీసేసే ఫస్ట్. కారు జర ముందు పెట్టరా, సైడ్ పెడతా. బండిలో మనకి డంబిల్స్, బట్టలు, మనం ఒక నెల 15 రోజులు వెళ్తాం కాబట్టి ట్రిప్కి అన్ని సామాన్లు అన్ని తెచ్చేసుకున్నాం ఒకసారి. మనం వర్కౌట్ చేస్తాం కాబట్టి డంబిల్స్ అనేవి ఇంతకుముందుకు మన బండిలో 5 kg ఆల్రెడీ ఉన్నాయి. ఉండే కానీ వచ్చేసి 7.5 ఎక్కువ వెయిట్ అనుకో. ఈ 2 ఇట్లు ఒక్కసారి చూడు తాత, ఉన్నాయా అయ్యా లేపాలి తాత, నువ్వు ఇట్లున్నదిగా పెట్టి బాగా లేపుతా. ఎంత ఒకటి 10 కిలోలు దాటున్నామే. ఇట్లా పట్టుకో. 2 చేయాలి ఒకటేసారి 2. లేపలే ఇప్పుడు లేపలేనా? పట్టు 2 ఒకటే చేయాలి. ముని ఎంత పడుకు బాగా లేపు. లేపు లేపు లేపాలి. లేపలేను ఎంత పడుకు 10 కిలోలు దాటున్నామే. ఇది చూడు మనకు సంబంధించినవి నట్స్. ఎక్కువ ఏం ఫుడ్ తినలేదు అనేది నేను అన్ని తర్వాత రన్నింగ్లో పెట్టాడు చెప్తా. దీంట్లో చాలా ఉన్నాయి. మంచి ఫుడ్ తింటే ఏమవుతుంది ఏందనేది అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రేటు వల్ల ఏమి మెయింటైన్ చేస్తున్నా, కాకపోతే ఎవరు చూపించలేదు. వర్కౌట్ కూడా నేను ఒక 4-5 డేస్ అయితే స్టార్ట్ చేసి కూడా దాంతో వర్కౌట్ చేపిస్తాను అనమాట డంబిల్స్ తోటి. ఆల్రెడీ మనకు చిన్నవి కూడా ఉన్నాయి. ఫస్ట్ రోజు కొంచెం వజన్ ఎక్కువ పెట్టిండు అనుకో, మజిల్ అనేది దెబ్బతినాలి. ఫస్ట్ బ్రోకెన్ అయిన తర్వాత మనం తినే ఫుడ్కి అది రికవర్ చేసుకుంటుంది అనమాట. తాతకి నేను చెప్పిన ఎక్సర్సైజ్ చేయాలి తాత, ఓకేనా? ఇది ఉందిగా ఇట్లా 2 లేపాలి ఇట్లా పైకి. నేను లేపుతా చెయ్యాలి నువ్వు. నీ ఇట్లా పెట్టి ఇట్లా సమానం కూడా వాళ్ళేను సపోర్ట్ ఇస్తాను నేను. ఇట్లా ఇట్లా ఒక 10 చేయాలి. లేపిస్తానే పడుకుండా నేను లేపిస్తా తాత. నీకు తక్కువ పోదని చెప్తా. ఇట్లా పెట్టి ఇట్లా కిందికి వద్దు ఆయన. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ రోజు నుంచి తాతకైతే 2 kg తీసుకుంటా. ఈ నాకు తాతకు 2 kg. తాతతో కూడా ఫిట్నెస్ చేపిస్తా. మీరు అంటారు కదా బీడీలు బంద్ చేపిరని చెప్పేసి. నిన్న లాస్ట్ వీడియోలు చూపించిన కదా ఎన్ని బీడీ కట్టలు తెచ్చిండో. ఆ బీడీ కట్టలల్లో ఎన్ని కథం పెట్టినా అనేది మనం కౌంట్ చేద్దాం. చూపించిన కదా 4 పుడలు తెచ్చుకుని 4 పుడలల్లో ఎన్ని బీడీ కంప్లీట్ చేసిండో. ఇప్పుడు 3 రోజులు అవుతుంది, మాట 3-4 రోజులు అవుతుంది. ఆ 3-4 రోజుల్లో ఎన్ని కథం చేసిండు, ఇంకెన్ని ఉన్నాయో చూద్దాం. ఇంకోటి ఆయనతో బీడీలు మానిపిస్తే ఒక బ్రదర్ మనకి USA నుంచి 20,000 తాతకు పంపిస్తున్నాడు పర్సనల్గా. 20,000 మన సబ్స్క్రైబర్స్కి 2 మిలియన్ తర్వాత గివ్ అవే ఇస్తున్నాడు అమెరికా నుంచి. ముసలి చెప్తే వస్తాడు. ఇప్పుడు పట్ట అయితే నీట్గా కట్టారు మంచిగా బందోబస్తుగా. మళ్ళీ ఇప్పుడు మనం వెళ్ళే రూట్ అంతా కూడా చాలా డేంజరస్ రూటే. ఎక్కడికనేది నేను ఇప్పుడు రన్నింగ్లో చెప్తాను. కారు కూడా ఏంటంటే ఇప్పుడు అనకాపల్లిలో పెడుతున్నాం అనమాట. అనకాపల్లిలో పెట్టి మళ్ళీ మేము రిటర్న్ వచ్చేటప్పుడు హైదరాబాద్కి వెళ్ళేటప్పుడు తీసుకెళ్తాం. అక్కడ దాకా ఇక్కడ కవర్ వేసేసి ఆనే పెడతాం. ఇప్పుడు మనకేం పని లేదు దీంతో, మనం వచ్చినప్పుడే పని. ఇంకా మళ్ళీ ఊరికే బస్సులో వచ్చినాం అనుకో, పోయేటప్పుడు సామాన్లు అవి ఉంటున్నాయి. ఆ బస్సులో 3-4 పోవాలి, సామాన్లు తీసుకొని పోవాలంటే ఇబ్బంది అవుతుందని చెప్పేసి డంబిల్స్, గింబిల్స్, ప్రోటీన్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కారులో వచ్చేసాను నేను, బస్సుకు రాకుండా. ఓకే అన్నయ్య, దేవుడా అంతా మంచిగా జరగాలి దేవుడా. దోస్తులు మీరు కూడా కోరుకోర్రి, జర తాత బీడీలు మానేయాలి, మందు మానేయాలి. నేను ఎట్లయితే ఫిట్నెస్ చేస్తున్నానో తాత కూడా అట్నే ఫిట్నెస్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నా. చిన్నవి ఉన్నాయి. 2 3 ఉన్నాయి. 2 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 ఉన్నాయి. 2
ఇట్లా చేసాయి చిన్న 5 కిలోలు అప్పుడు 5 కిలోలు ఉన్నాయి కానీ అవి కూడా లేవు నాకు తెలిసి నీకు 2 కిలోలు తీసుకుంటా. ఆ 2 కిలోల వాటితోటి నేను ఏది చేస్తానో అది నువ్వు చేయాలి. నేను ఒక 10 చేస్తే నువ్వు ఒక 2 అన్న చేయాలి. ఎందుకంటే ఫిట్నెస్ పెంచు, నువ్వు కూడా మంచిగా హెల్దీగా ఉండాలి. ఒక 60 సంవత్సరాలు చచ్చిపోయేటోడు 70-80 సంవత్సరాలు బతుకుతారు అట్లా చేస్తే, మంచి ఫుడ్ మెయింటైన్ చేస్తే. నీలాగా బీడీలు తాగి మందు తాగి ఆ వర్కౌట్ చేయకపోతే అడ్డం పడి చేస్తావు. నువ్వు చేయబట్టి నేను ఈ డిసిజన్ తీసుకున్నా. మంచి ఒక రోజుకు 1 గంట సేపు వర్కౌట్ చేసినాం అనుకో చాలా ఎనర్జీ ఉంటాం, మంచిగా ఉంటాం. హెల్త్ ఇష్యూస్ ఏ ఉన్నా కానీ వెళ్ళిపోతాయి. మనకు పొట్ట పెంచుకొని బాడీలో ఫ్యాట్ పెంచుకొని ఉన్నాం అనుకో తొందరగా హెల్త్ ఇష్యూస్ అనేది వస్తాయన్నమాట. మనకు డైలీ పొద్దున్న లేవగానే మనకి ఎగ్స్, బాదము, పిస్తా, కాజు ఇట్లాంటి నట్స్ తినాలి. అంతేగాని చిన్నపిల్లలకి ఏం చేస్తారంటే పేరెంట్స్ చాక్లెట్స్, నానా బుజ్జి బంగారం అని కూడా సెల్లించుకుంటా అన్నం తినిపించుకుంటా దాంట్లో ఇంత నూనె అడ్డమైన ఇవి పడతాయి, నూనెలు, బజ్జీలు, పునుగులు ఇట్లాంటి అలవాటు చేస్తున్నారు. ఆయిల్ ఫుడ్లు అవి తిన్నారనుకో ఏమైందంటే కొలెస్ట్రాల్ ఇప్పుడు మొత్తం ఫ్యాట్ పెరిగిపోతుంది, హెల్త్ ఇష్యూస్ వస్తాయి, గుండె హార్ట్ అటాక్లు వస్తున్నాయి. ఇవన్నీ దేనివల్ల ఈ అడ్డమైన ఆయిల్స్ వాడడం వల్ల. స్టార్టింగ్లోనే మనకు నట్స్ అలవాటు చేయాలి. ఒక 10 రోజులు తినే చాక్లెట్ల పైసలు పెడితే ఒక్కరోజు మంచి ఫుడ్ పెట్టినా ఏం కాదు. బాదం, పిస్తా ఇట్లాంటి మంచి ఫిట్ ఉంటారు. ఇంకోటి వెజిటేబుల్స్ ఎక్కువ అలవాటు చేయాలి. వెజిటేబుల్స్ ఈ నాన్ వెజ్ కూడా ఎక్కువ తినొద్దు. నాన్ వెజ్ తినాలి కానీ తక్కువ లిమిట్లో తినాలి. మంచి ప్రోటీన్ ఫుడ్, ఎగ్స్ బాగా తినాలి. ఎగ్స్లో చాలా మంచి ప్రోటీన్ ఉంటుంది. అట్లా ఇంకోటి ఏంటంటే మనకి మంచి పొద్దుగా లేవగానే వాకింగ్ చేపించడము, డ్రిల్స్ అలవాటు చేయడం, అంటే గేమ్స్ అలవాటు చేయడం ఇట్లాంటివి చేయాలి. అంతేగాని ఇప్పుడు ఎప్పుడు చూసినా కానీ వాళ్ళని బుజ్జగించడం, సెల్ చేయడం ఇట్లాంటివి చేసినాం అనుకో ఆగమైపోతారు చిన్నప్పుడే పిల్లలు. మామూలుగా చిన్నపిల్లల్ని పేరెంట్సే ఖరాబ్ చేస్తారు. ఈ అడ్డమైన ఫుడ్ అలవాటు చేసి వాళ్ళని బుజ్జగించడం, ఇవాళ ఒకరోజుగా తినడం అని చెప్పేసి హోటల్స్కి తీసుకెళ్ళి ఆ ఫుడ్లు, ఆ బిర్యానీలు అంత జంక్ ఫుడ్ అలవాటు చేసి పిజ్జాలు, బర్గర్లు ఇవి చాలా డేంజరు. నేను తీసుకున్న ఈ డిసిజన్ ఎందుకంటే నేను కూడా అప్పుడప్పుడు తినడం చేయడం చేస్తుండే. స్మోకింగ్, డ్రింకింగ్ ఇట్లాంటివి కూడా అన్ని అవాయిడ్ చేయాలి ప్రతి ఒక్కరు. ఎందుకంటే అవాయిడ్ చేసినాం అనుకో మన 60 సంవత్సరాలు బతికేటోళ్ళు 70-80 సంవత్సరాలు బతుకుతారు. మీరు తాగడం వల్ల మీ ఫ్యామిలీ వాళ్ళకు కూడా ఇష్యూస్ రావచ్చు మీ వల్ల. ఇప్పుడు కొంతమందికి ఏమవుతుందంటే చిన్నపిల్లలకు పుట్టంగానే హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. పేరెంట్స్ తినే ఫుడ్ వల్ల, పేరెంట్స్ చేసే చిన్న చిన్న రాంగ్ స్టెప్స్ వల్ల, వాటి వల్లనే పిల్లలకి ఇట్లాంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయి. హాస్పిటల్కి వెళ్తారు, బాబో పుట్టగానే ఏం చేస్తారు, పెద్ద హాస్పిటల్ తీసుకువేయాల్సి వస్తుంది. వాళ్ళు లక్షలు బిల్లులు వేస్తారు. ఎందుకు వేస్తారు? స్టార్టింగ్లో ఆ పుట్టంగానే పిల్లలకి ఎందుకు ఇష్యూలు వస్తున్నాయి? చిన్న పిల్లగాడే కదా, ఆయనకి ఎందుకు వస్తుంది హెల్త్ ఇష్యూ? పేరెంట్ ఏదైతే జంక్ ఫుడ్ తినడమో వాళ్ళు చేసే చిన్న చిన్న రాంగ్ స్టెప్స్ వల్ల పుట్టే పిల్లలకు కూడా అవే హెల్త్ ఇష్యూస్ వస్తాయి అన్నమాట. అందుకనే పేరెంట్స్ కూడా మంచి ఫుడ్ తీసుకోవాలి, మంచిగా ఉండాలి. ఒక మనిషి మంచిగా ఉన్నాడు అనుకో, మనం మంచిగా ఉంటే మనకు పుట్టే పిల్లలు కూడా హెల్తీగా పుడతారు, మంచిగా ఉంటారు. అర్థమైందా? అట్లా ఏకైతే ఉన్నది ఈరోడు కట్టుకున్నాం చేసి కట్టిరో లేదని చెప్పేసి వెనకాల ఫాలో అవుతుంటే వచ్చిన కట్టినోలే ఎందుకు ఏమంటే వస్తున్నావు ఏమవుతుంది అనగానే వెళ్ళిపోయాడు ఆయన. అట్లా ఉంటుంది అనమాట. మెయిన్ ప్రాపర్గా ఫుడ్ మెయింటైన్ చేయాలి, వర్కౌట్ చేయాలి. ఇట్లాంటివి చేస్తే మనకి హెల్దీగా ఉంటాం అనమాట మనుషులు. తాత కూడా చాలా కామెంట్ ఈ డిసిజన్ కూడా నేను తీసుకోవడానికి కారణం ఏంటంటే మనం చేసే పని వల్ల ఇంకో కొందరు ఇన్స్పైర్ అవుతారు. మనల్ని వీడియోస్ రోజు చూసే వాళ్ళు కూడా ఒక 10,000 మంది 20,000 మంది ఇన్స్పైర్ అయ్యి కొంచెం మంచి హెల్త్ మెయింటైన్ చేసిన బాగుంటుంది అన్న ఒక్క విషయం వల్ల గట్టి డిసిజన్ తీసుకున్నా. మాకు ఆల్రెడీ ఇక్కడ వర్కౌట్ అయితేనే ఉంటుంది. బండిలో చేసే పని కానీ, డ్రైవింగ్ కానీ, నిద్ర ఉండకపోవడం కానీ ఇట్లాంటి వాటి వల్ల మనకు అయితేనే ఉంటుంది. కాకపోతే మనల్ని ఒక 18 లక్షల మంది సబ్స్క్రైబర్స్, వ్యూవర్స్ మనం చూస్తున్నప్పుడు మనం ఒక మంచి పని చేస్తున్నాం అనుకో, ఆ మంచి పని 10 మందికి అలవాటు అయితే బాగుంటుందన్న ఒక ఉద్దేశంతో ఈ డిసిజన్ తీసుకున్నా. ప్రతిరోజు మనం వర్కౌట్ ఎంత కష్టమైనా సరే ప్రతి డే నేను వర్కౌట్ చేస్తా, మంచి ఫుడ్ మెయింటైన్ చేస్తా. ఎట్లా ఉంటుంది ఏందనేది మీకు కంటిన్యూగా అప్లోడ్ చేస్తుంటా. మనం చూసే వాళ్ళకు కూడా అది చూసి కొంతమంది మారి మంచి ఫుడ్ మెయింటైన్ చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాం. ఏంటంటే మన తాత గురించి యాక్చువల్లీ స్మోకింగ్ మానేపి అని చెప్పేసి మన లాస్ట్ టైం చాలామంది నేను ఆల్మోస్ట్ తగ్గిపించేసిన. ఇంకెక్కువ తాగుతుండే స్మోకింగ్ కానీ, డ్రింకింగ్ కానీ. ఆల్కహాల్ టోటల్లీ బంద్ చేయించిన. ఆల్కహాల్ టోటల్లీ అంటే ఆల్కహాల్ మొత్తం కాదు, మందు ఏదైతే వాటర్లో మందు పోసుకుని తాగుతారో అది బంద్ చేయించిన. కానీ బీర్ తాగుతుండు. ఆ బీర్ కూడా కొంచెంగా తగ్గిపించేస్తా. ఇప్పుడు ఇప్పుడు ఎంత ఉంటుంది నీ ఏజ్? నీ సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? 58 ఓ 58, 59 అంటే నీకు పెద్ద ఏజ్ ఏం కాదు. నువ్వు ఈజీగా 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు. ఒకప్పటోళ్ళు ఎంతమంది మా ఊర్లో ఒకప్పటోళ్ళు మందు అలవాటు లేని వాళ్ళు, మంచి హెల్తీ ఉన్న వాళ్ళు 110 సంవత్సరాలు, 115 సంవత్సరాలు బతికిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే నువ్వు ఎన్ని సంవత్సరాలు? ఇంకా 30-40 సంవత్సరాలు ఈజీగా బతకాలి. కానీ నువ్వు ఉన్న హెల్త్కి నాకు తెలిసి నువ్వు 10 సంవత్సరాలు కూడా బతకవు. నువ్వు ఇట్లా బీడీలు తాగి ఇట్లా చేస్తే నువ్వు 6-7 సంవత్సరాలకే నువ్వు మొత్తం మంచాల పడిపోతావు. అర్థమైందా? నువ్వు ఇప్పుడు కొంచెం పీస్గా లైట్గా వర్కౌట్ చేయను. ఎట్లా వర్కౌట్ అవుతుంది నీకు. కానీ మనం ఎంత పని చేసినా సరే మన వర్కౌట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎంత గొడ్డు కష్టం అనేది చేయని, ఎంత గొడ్డు కష్టం చేసినా సరే వర్కౌట్ 1 గంట సేపు పొద్దుగాలన్నా సాయంత్రం చేసినాం అనుకో అది మంచిది చాలా హెల్త్కి.
ఓకేనా, చాలా బెనిఫిట్ అవుతుంది. దాదాపు ఇంకో ఆఫర్ వచ్చింది అనమాట. బీడీలు మానేసిన మందు మానేసిన 20,000 రూపాయలు నీకు ఇస్తాను అమెరికా నుంచి పాల్ బ్రో అని చెప్పేసి ఒక ఆయన ఉన్నాడు మన సబ్స్క్రైబర్. అప్పుడు కూడా గంగనాథ్ గారు ఉన్నప్పుడు కూడా ఆయనకి ఫోన్కి పైసలు కొట్టిండు, మంచి హెల్ప్ చేసేది మనకి అప్పటి నుంచే. కానీ అది కాపాడుకోలే ఆయన ఆన్ చేసుకుంటూ. నీకు మంచి ఆఫర్ ఇచ్చిండు ఇప్పుడు. నీకైనా సరే మన సబ్స్క్రైబర్స్కి అయినా సరే మనకి గివ్ లాగా 20,000 ఇస్తా అన్నాడు. నీకు మందు మానేసి బీడీలు మానేస్తే నీకు 20,000 ఇస్తా అన్నాడు. నీకు పర్సనల్గా నీ జీతం అన్ని కాకుండా నీకు ఇంకో ఆఫర్ ఏంటంటే, నువ్వు మందు మానేసి బీడీలు మానేస్తే నీకు 40,000 రూపాయలు ఉన్న శాతం 45,000 రూపాయలు చేస్తాను. 45,000 నెలకి నీకు జీతం. అర్థమైందా? మందు బీడి సిగరెట్ గుట్కా గిట్కా ఏది తాగొద్దు, ఏది తినొద్దు. నువ్వు తింటా అంటే నీకు మంచి చికెన్ కానీ మటన్ తినబుద్ధి అవుతుందా, చికెన్ తినబుద్ధి అవుతుందా, కూరగాయలు తినబుద్ధి అవుతున్నాయా, ఇట్లాంటి మంచి ఫుడ్, బాదం పప్పులు తింటావా, జీడిపప్పులు తింటావా, పిస్తా తింటావా, ప్రోటీన్ ఏమన్నా మంచి మంచి ఫుడ్ ఏది కావాలో చెప్పి అన్నీ నేను నా సొంత పైసలతోనే ఇప్పిస్తాను, నీ జీతం కాకుండా. నువ్వు తాగుడు బీడీలు గీడీలు అంటే మాత్రం నీ పైసలతో తాగాలి. ఇప్పటి నుంచి నీ జీతం నీకు ఇచ్చేస్తాను 40,000. నువ్వేమన్నా తాకు, నాకు సంబంధం లేదు, నా ఖర్చు అయితే కాదు. నువ్వు ఒకవేళ ఏది తిన్నా సరే, ప్రోటీన్ సంబంధించింది ఏ ఫుడ్ తిన్నా సరే, ఎన్ని వేలైనా నీ లక్షలైనా నాదే. మంచి ఫుడ్ తింటే జీతం వల్ల 5,000 ఎక్స్ట్రా, 45,000 నెలకి 45,000. ఇది కూడా నీకు ఒకటేసారి మానేవనట్లే. నేను 3-4 కట్టలు తాగేటోనివి ఒక కట్టకు రావాలి ఈ మంత్. అర్థమైందా? ఈ మంత్ ఒక కట్టకు వచ్చినవా, నెక్స్ట్ మంత్ మళ్ళీ ఒక కట్టలో సగం చేయాలి తాగుడు. మళ్ళీ నెక్స్ట్ మంత్ వచ్చేసరికి 2-3 తాగాలి. అప్పుడు ఒకటి నెలకి ఒక 3-4 బీడీలు తాగే కాడికి రావాలి నువ్వు. అట్లయితేనే యాక్సెప్టెడ్. 3-4 బీడీల కన్నా ఎక్కువ తాగితే కథం. నీకు 40,000 శాలరీయే, నీకు ఏమైనా చేసుకో ఏమన్నా దాక్కో నాకు సంబంధం లేదు. అది ఆఫరు. మళ్ళీ 20,000 నీకు అమెరికా నుంచి 20,000 అకౌంట్లో పడతాయి. 45,000 రూపాయలు జీతం వస్తావు. ఒక నెలలో నువ్వు 65,000 సంపాదిస్తావు అన్ని పని చేస్తే. దోస్తులు అమెరికా నుంచి చెప్తున్నాడు నా గురించి. యాక్చువల్లీ ఈ వెనకాల ఒక యూటర్న్ ఉంటుంది అనమాట. అక్కడ ఒక బండి యాక్సిడెంట్ అయిందంట. మనకి లోడ్ వచ్చేసి ఫస్ట్ అచ్యుతాపురం నుంచి వచ్చింది. అచ్యుతాపురం నుంచి మనకి ప్లైవుడ్ లోడ్ వచ్చింది. ఎక్కడికి? నాగాల్యాండ్కి. నాగాల్యాండ్ అన్న ఐజువల్ అన్న అవుతుందని చెప్పేసి పిలిపిస్తే మన అన్న చెప్తే పోయిన వాడికి అది ఏమైంది, 3 రోజులు ఆగినాం. 3 రోజులు అయినా 3 రోజులు ఆడినా కంపెనీ దగ్గర పడుకొని ఉన్నాడు తాత. పడుకొని లోడ్ అయిన తర్వాత వద్దామని చెప్పేసి ఆయన లోడ్ అయితే లేదు. రేపు అని పెండింగ్ పెట్టారు. అది మిషన్ ఖరాబ్ అయిందని చెప్పేసి లాస్ట్ అండ్ ఫైనల్కి వచ్చేసరికి ఇంకా 3-4 రోజుల దాకా మిషన్ కాదు, లోడింగ్ ఇక ఇప్పుడు అయ్యేటట్లేదని చెప్పేసి మేము ఆడించి ఇక సరే లోడ్ కాదంటారు కాదని చెప్పేసి వెళ్ళిపోయి భీమవరం మళ్ళీ చేపల లోడ్ మాట్లాడిన అదే అన్న బుజ్జన్న అని చెప్పేసి మనకు తెలుసు కదా. మనం మాట్లాడితే ఆడించి మళ్ళీ రిటర్న్ ఇటు వచ్చిరనమాట. ఇటు వచ్చేటప్పుడు బండి యాక్సిడెంట్ అయింది వెనకాల. అంటే యూటర్న్లు చేసేటప్పుడు బైక్లో అయినా కార్లో అయినా చాలా జాగ్రత్తగా చూసుకొని రారు. పెద్ద వెహికల్ డీసీఎంలే కానీ లారీలే కానీ లోడ్ బండ్లు ఏమైందంటే ఒకటేసారి ఎమర్జెన్సీలో ఇట్లా టక్కున కొట్టాను కార్ లాగా సీసం అనుకుంటే ఇట్లా ఆగవు. లోడ్ ఉంటుంది కాబట్టి బండి ఇట్లా ముందుకు దూసుకెళ్ళిపోతుంది అనమాట, గుచ్చుకపోతుంది, గుద్దేస్తుంది అట్లా. అందుకనే యూటర్ల దగ్గర బండ్లు ఏమన్నా వస్తున్నాయా హెవీ వెహికల్స్ అని చూసుకోరు. పెద్ద బండ్లు వచ్చినప్పుడు ఆగురిచ్చరా, ఆగి యూటర్న్లు చేసుకోరు. గుద్దుకొని ప్రాణాలు చాలా మంది, కార్లు గుద్దినోళ్ళు, కార్లు కూడా ఓవర్ స్పీడ్లో వస్తుంటాయి. బైక్లో మెయిన్గా, కార్లు అంటే చూసుకొని వస్తారు కానీ అది ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, అది సేఫ్టీ ఉంటుంది. బైక్లో కూడా హెల్మెట్ పెట్టుకోరు కంపల్సరీ. హెల్మెట్ పెట్టుకోవాలి, కార్లో సీట్ బెల్ట్ పెట్టుకోవాలి, కంపల్సరీ మెయింటైన్ చేయాలి. హెల్మెట్ పెట్టుకోకపోతే ప్రాణాలు కంపల్సరీ పోతాయి ఏదైనా యాక్సిడెంట్ అయితే. హెడ్డే మెయిన్, కళ్ళైనా చెవులైనా ఇదంతా హెడ్, మైండ్, బ్రెయిన్ ఇదంతా కూడా మనకి మెయిన్ పార్ట్ ఇది. అందుకని హెల్మెట్ పెట్టుకోవాలి. కాళ్ళు చేతులు ఇరిగినాయి అనుకో వాటికి ఏమైనా కానీ మళ్ళీ రికవర్ అవుతుంది. కానీ ఈ హెడ్లో ఏదైనా పెద్ద ఇంజురీ అయింది అనుకో మంచి బతకడు. చెవుల నుంచి బ్లడ్ వచ్చినా కానీ మంచి బతకడు. లోపల ఏదైనా కన్ను పోయినా కానీ మన కన్ను కనపడకపోతే ఏం చేస్తాం చెప్పి మంచివి. బ్రెయిన్కి ఏదైనా తలకాయకి దెబ్బ తగిలింది అనుకో, బ్రెయిన్లో మనకి నరాలు బ్లడ్ క్లాట్ అయిందనుకో చచ్చిపోతారు మంచి. అందుకనే యూటర్న్ల దగ్గర చాలా జాగ్రత్త చూసుకొని బండ్లు రానప్పుడు యూటర్న్ చేసుకోర్రి. ఏదైనా రోడ్డు దాటేటప్పుడు కూడా బండ్లు ఊకనే డివిజన్లు ఎక్కి చదువులు బుర్రులు ఉడుతుంటారు చాలామంది. అట్లా చేయకూడదు ఎప్పుడు కూడా. ఫస్ట్ వచ్చింది లోడు అచ్యుతాపురం నుంచి వచ్చింది, మళ్ళీ అక్కడి నుంచి క్యాన్సిల్ అయ్యి మళ్ళీ ఇక్కడికి వచ్చినాం. 3 రోజులు టైం వేస్ట్ అయింది. మళ్ళీ అది కూడా హైదరాబాద్ నుంచి ఎంటీ వచ్చినాం ఆ లోడ్ కోసం. మనం నాగాల్యాండ్ పెట్టాలి అని లోడ్ దొరికిన లోడ్ని క్యాన్సిల్ చేసుకోవద్దు, లోడ్ దొరకకపోతే హైదరాబాద్ నుంచి ఇక్కడికి రానికి లేట్ అవుతుంది అని చెప్పేసి రప్ప వచ్చేసినాం. హైదరాబాద్ నుంచి వచ్చిన 25,000-30,000 ఖర్చు అయింది మనకి. డీజిల్ 20,000 డీజిల్ కొట్టించినాం. ఫాస్టాలకు ఒక 5,000 వేసినా, మన పర్సనల్ ఖర్చులకు 5,000-30,000 అంటే అందులో ఒక డీజిల్కి 5,000 మిగిలినా కానీ మొత్తం 25,000 ఖర్చు అయింది మనకి. 25,000 ఖర్చు పెట్టుకొని వస్తే కూడా మనకి లోడ్ క్యాన్సిల్ అయిపోయింది. మస్తు బాధ అనిపించింది. అరే ఏంది ఇంత పైసలు ఖర్చు పెట్టుకొని వస్తే లోడ్ క్యాన్సిల్ అయ్యాయని చెప్పేసి. దాని తగ్గట్టే మనకి భీమవరం నుంచి లోడ్ వస్తే అమ్మయ్య పెట్టిన ఖర్చుకి ఫలితం దక్కింది లేనా అని చెప్పేసి మళ్ళీ అడిగి లోడ్ చేయించుకున్నాం. కాకపోతే రోజులు పోయినాయి, 4-5 రోజులు ఉత్తగా టైంపాస్గా పోయినాయి. ఆ లోడ్ ఎక్కకపోతే లేకపోతే ఇబ్బంది అవుతుంది.
వాడే తాత కూడా ఇక ఓపికగా ఆడే 3 రోజులు టైం వేస్ట్ అయినా సరే ఉండి ఓపికతోటి మళ్ళీ అక్కడ పోయి ఆడ భీమవరంలో మంచి ఓపికతో లోడ్ చేయించుకొని బాగానే రెడీ చేసి బండిని అయితే శబాష్ తాత వెరీ గుడ్ మంచి కష్టపడ్డాడు తాత బాబు. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం కోటబొమ్మలకి రీచ్ అయిపోయినాం. సరుకులు తీసుకున్న షాప్ దగ్గరకు వచ్చేసినాం. చూస్తారు కదా, ఎప్పుడైనా సరే ఈయన సరుకులు తీసుకుంటాం. ఈసారి మాత్రం మనం 1 నెలకు కాదు 3 నెలలకు సరుకులు తీసుకోవాలి మనం. అంటే ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఇటు రావచ్చు, కానీ వచ్చినా సరే మనకి వెళ్ళి రిటర్న్ వస్తే ఏం కాదు. ఇటు కాకుండా వేరే సైడ్ ట్రిప్ పోవడానికి మనకు రైస్ సరిపోవు. అందుకనే 2 రైస్ బ్యాగులు తీసుకుంటాం 25 kg. ఇంకా మనకి సరుకులు ఎప్పుడు తీసుకునే దానికన్నా డబల్ తీసుకో. ఒక్క కారం ప్యాకెట్ తీసుకుంటే 2 తీసుకో. అర్థమైందా? నీ బీడి కట్టలు ఎట్ట తెచ్చుకున్నావు 4 నెలలకి అట్ట అవుతావేనే తాత. దోస్తులో ఇప్పుడైతే మనం సరుకు సామాన్లు ఎప్పుడు వచ్చినా ఈయనే తీసుకుంటాం. ఎందుకంటే వీళ్ళు మనకు రాగానే ఎప్పుడైనా మంచిగా ఇస్తారు. ఏదైనా అది గుర్తు చేస్తారు. మనకు గుర్తు రాకుండా కూడా గుర్తు చేస్తారు వాళ్ళు. ఎందుకంటే అందుకనే ఎప్పుడైనా ఈయనే తీసుకుంటాం సామాన్ మొత్తం. మాకు ఐడియా లేకున్నా కూడా షేట్ అడుగుతాడు, ఇది కావాలన్నా ఇది కావాలన్నా అని. అట్లా అడగాలి, మాకేమో తెలియదు. జర తోయేది దమ్మ చెప్తారు షేట్ మాత్రం, ఇది కావాలన్నా అది కావాలన్నా. నమస్తే అన్న, బాగున్నా. ఎందుకంటే మాకు తెలియకుండా సామాన్ మర్చిపోయినా కూడా గుర్తు చేసి ఎప్పుడైనా పోతే అప్పుడైనా వస్తే అప్పుడు ఈయన తీసుకుంటాం. దోస్తులు ఇప్పుడు కోడిగుడ్లు 2 ట్రేలు తీసుకుంటాం. ఎందుకంటే ఇంజోదులుగా మా షేట్ అన్నం తింటలేడు. ఎందుకంటే కోడిగుడ్లు అది అది జిమ్మో నాకు రాదు. అది చేసే చేత అన్నం తింటలేడు. ఇప్పుడైతే కోడిగుడ్లు 2 ట్రేలు తీసుకుంటాము. జిమ్ చేస్తాడు ఆ షేటు. జిమ్ చేసే చేత అన్నం తింటలేడు. కోడిగుడ్లు 2 ట్రేలు తీసుకోవాలి. తీసుకుంటే మనకు కూడా అక్కడ వస్తాయి. ఎప్పుడు నాకైతే కూరగాయలు లేనప్పుడు దేనికైతే మొత్తం సామాన్లు అన్నీ తీసుకున్నాం. చూడు సామాన్ మొత్తం సరుకులు తీసుకున్నాం. 2 నెలలకు తీసుకున్నాం సామాన్ మొత్తం. ఆయిల్ 4 డబ్బాలు. ఇది కింద పెట్టాలి, ఎందుకంటే పైన పెట్టలేము. మన ఈ సామాన్ ఇంత సామాను ఎంత బిల్లు అయిందో సేటు కొంచెం బిల్లు కావచ్చు. దోస్తులు నిన్నైతే చేపల లోడ్ ఇంకాడికి పోతే నవీన్ అనే తమ్ముడు మాత్రం మా ఎమ్మడే ఉన్నాడు. పాపం లోడ్ అయిన దాకా మా బండి కనిపకుండా అమ్మ మహేష్ అన్న బండి మాది ఆడిని ఉరికొచ్చి ఆయన బండ్లు వదిలిపెట్టుకొని కూడా వచ్చి మాకు లోడ్ చేసిండు. నవీన్ అయితే మాత్రం మాకు హెల్ప్ అయితే మంచిగా చేసిండు ఆడ. ఎందుకంటే అక్కడ బండి లోడ్ అయ్యి పట్ట కట్టిన దాకా మా ఎమ్మడే ఉన్నాడు. పట్ట కట్టినా కూడా మళ్ళీ రాజా వస్తుందంటే బైక్ ఇచ్చి వాళ్ళ తమ్ముడు తోలిచ్చిండు. తీసుకురాపో మన మహేష్ డ్రైవర్ అంటే ఉరుకు అని. సూపర్. ఎందుకంటే డ్రైవర్ హెల్ప్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఎవరు హెల్ప్ చేయరు. డ్రైవర్లకు ఒక డ్రైవర్ హెల్ప్ చేసుకుంటేనే ముందుకు వెళ్ళగలుగుతాం. కానీ ఆయన నాకు కూడా ఇంకా వద్దంటే ఖర్చు పెట్టింది. ఏం పెట్టినాడు చెప్పనా? నీకు అదే కావాలి ఖర్చు పెట్టిండే. వెళ్ళేసిండు. చాయ్ తాపిచ్చిండు. ఇక్కడ చాయ్ వద్దురావో రెస్టారెంటో ఇన్స్టారెంటో చాయకు 30 రూపాయలు 50 రూపాయలు ఆ చాయకు. సరుకులు కంప్లీట్ పోతున్నాం. నాగంట నాకు లోరే తిరగది జరా. మా సైడ్ అంటే అక్కడ నువ్వు తోలాలంట. అమ్మ నీ దండ పెడతా, నేను తోలలేదు నాయన అంటే తోలాలి నువ్వు. తోల్పించిన ఒక అమ్మ డేంజర్ అది మాత్రం. దాన్ని తోల్పించిన కానీ భయం అయితే సేట్ నాకు. అమ్మ గదిలో కాళ్ళందే చక్కగా. మనకి నాగాలాండ్ పోతావా లేకపోతే ఇంపాల్ అన్లోడ్ అవుతుందనే తెలియదు. చేపల లోడ్ ఇప్పుడు మనకి ఎట్లుంటది అంటే నాగాలాండ్ అని చెప్తారు. నాగాలాండ్ కావచ్చు, పక్కన ఇంకా వేరే ఇంపాల్ కావచ్చు, మనకి రెండిట్లో ఏదన్నా ఒకటి కావచ్చు. లేకపోతే ఇంకా అక్కడనే వేరే అన్లోడింగ్ పాయింట్ 2-3 ఉంటాయి, అక్కడ పంపించవచ్చు. ఇప్పుడు మనకి ఢిల్లీ వెళ్ళినప్పుడు ఎట్లయింది, ఢిల్లీకా లేకపోతే అక్కడ పక్కన పంజాబ్ వెళ్ళే రూట్లు ఉంటుంది కదా, ఆ రూట్లో ఏదో ఒక చెప్తారు అనమాట. ఇక హర్యానా కావచ్చు, పంజాబ్ కావచ్చు, ఢిల్లీ కావచ్చు, ఇట్లా 3-4 పాయింట్లలో ఎక్కడైనా అన్లోడ్ కావచ్చు. మనకి ఢిల్లీ సైడ్ అని అంటారు, కానీ ఆ ఏరియాలలో 4-5 పాయింట్లలో ఏదైనా అన్లోడ్ అవుతుంది అని చెప్తారు. ఆ దాన్ని బట్టి కిరాయి రాస్తారు అనమాట. మనకి ఢిల్లీకి కిరాయి అని చెప్పేసి అంటారు. దాంట్లో ఏం మనకి అబద్ధాలు ఆడేది ఉండదు, ఏముండదు. చేపల కిరాయి ఎప్పుడైనా పెరుగుతుంటుంది, తగ్గుతుంటుంది. మార్కెట్ బట్టి మనకు రాస్తూనే ఉంటారు. మనం ముందుగా చెప్పాల్సిన అవసరం. లోడ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మన కిరాయి తెలిసిపోతుంది. ఒక 10,000 డిఫరెన్స్లా తగ్గొచ్చు, పెరగొచ్చు, చెప్పలేము. అట్లనే ఇప్పుడు మనకు కూడా నాగాలాండ్కి లోడు. కాకపోతే నాగాలాండ్లో కావచ్చు అన్లోడు. మన నాగాలాండ్ క్యాపిటల్ వచ్చేసామో కోహిమా, మన మణిపూర్ క్యాపిటల్ వచ్చేసామో మనకి ఇంపాలు. అట్లా అనమాట. మనకి ఇంపాల్ అయినా కావచ్చు, లేకపోతే నాగాలాండ్ లోపల ఎక్కడైనా కావచ్చు, ప్లేస్ చెప్పలేము. రెండిట్లో ఏదైనా కావచ్చు. కానీ మన నాగాలాండ్ అని చెప్పేసి మనకు లోడ్ చేస్తారు అనమాట బండి. నాగాలాండ్కి ఇప్పుడు మనం వెళ్తున్నాం. ఒక చూద్దాం ఇక ఆట అవుతుందా ఇటు అవుతుందా, అన్లోడ్ ఏడవుతుంది అనేది మనకు తెలియదు. ఆ పార్టీ వాళ్ళు ఫోన్ చేస్తారు. ఏ పార్టీకి నెంబర్ ఇస్తే ఆ పార్టీ ఫోన్ చేస్తారు. ఇంపాల్ అని చెప్పి అనుకో, మనకు కొంచెం డిస్టెన్స్ దూరం ఉన్నప్పుడే చెప్తారనమాట, ఈడికి రారే అడిగి రారు అని చెప్పేసి. వాళ్ళు ఏడికైతే కన్ఫర్మేషన్ చేస్తారో ఆడికి మనం వెళ్ళిపోవాలి. వెళ్ళేటప్పుడు మన ఖర్చులు ఎట్లుంటాయి, అక్కడ సైడ్ ఎట్లుంటాయి అనేది మొత్తం టోటల్గా చెప్తాం మేము. అప్పట్లో మనుషులు
ఎవరైతే చనిపోయిన వాళ్ళకి సంబంధించిన దాని గురించి చనిపోయిన చేవాలు తింటారు అని చెప్పేసి రూమర్స్ ఉండే, కుక్కలు తింటారు, పాములు తింటారు ఇట్లా అని చెప్పి రూమర్స్ ఉండే. కాకపోతే ఇప్పుడు ఎవరు తింటలేరు. ఈ జనరేషన్లో ఎవరు తింటారు అని ఎప్పుడో జరిగినాయి. అది మరి నిజమో కథ కూడా తెలియదు. మనం తెలుసుకుందాం అడిగి పోయిన తర్వాత దానికి సంబంధించిన స్టోరీ అంది అనేది తెలుసుకుందాం. మనకు పర్ఫెక్ట్గా మనకు కూడా తెలియదు. ఎప్పుడు మనం అడిగి పోలేదు, వాళ్ళని అడగలేదు, చేయలేదు. వాళ్ళకి వెళ్ళిన తర్వాత దానికి సంబంధించిన దాని గురించి డీటెయిల్స్ అని తెలుసుకొని మీకు చెప్తాం. ఒకవేళ మీకు ఏమైనా తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. దాన్ని బట్టి మేము అక్కడ ఇంకా డీటెయిల్స్ తెలుసుకోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు మనం వచ్చేసి ఎక్కల దగ్గర ఉన్నాం. బార్డర్ ఇచ్చాపురం బార్డర్ దాటేస్తే మనకు పని అయిపోతుంది. ఆడ బంకులో ఏమన్నా పెద్ద బంకు కంపెనీ బంక్ ఉంటుందిగా ఇచ్చాపురంలో, భారత్ బంకులో మంచి నీళ్ళు అన్ని పట్టుకొని బందోబస్తు చేసుకొని బయలుదేరడం అంటే ఇక తొక్కుడే. మనకు ఒక డమ్మి ట్యాక్స్ కట్టుకునేది ఉంటుంది. మనకు పర్మిట్ కట్టినాం కొత్త కాబట్టి పర్మిట్ ఎప్పుడైతే అయిపోతుందో అప్పుడు మనకు డమ్మి ట్యాక్స్ కంప్లీట్ అయిపోతుంది. వెస్ట్ బెంగాల్ ఎంట్రీ అయినామంటే మనకి పర్మిట్ కొత్త కట్టుకొని పోయినప్పుడల్లా కొత్త డమ్మి ట్యాక్స్ చేయించుకోవాలి. మనం ఒరిస్సా అయితే ఎంట్రీ అయిపోయినాం. ఇక్కడ ఒరిస్సా ఎంట్రీ అయినాక మనకి ఇక్కడ కూడా బార్ గేట్లు అనేది స్టార్ట్ చేసారు. స్టార్టింగ్లో మాత్రమే, మొత్తం ఏముండవు. ఓన్లీ మనకి ఆంధ్ర దాటేసి ఒరిస్సా ఎంట్రీ అయిన తర్వాత ఇట్లా బార్ గేట్లు పెడతారు. కొంచెం రోడ్ కన్స్ట్రక్షన్ కూడా జరుగుతున్నాయి ఇక్కడ. మన గొలుసు అయితే మొత్తం ఈ రోడ్డు ఒకటే రోడ్డు ఉంటుంది కాబట్టి మొత్తం గొలుసే నడుపుతారు ఇప్పుడు మొత్తం అంతా. ఎక్కడ దాకానే తెల్లవారు నడుపుతాయి, మంచిగా పండుతుంది. మళ్ళీ అక్కడ మేము తెల్లవారు నడుపుతావు, నువ్వు మంచిగా పండవా? చూసుకోవాలంటే మరి ఆ రోడ్లో నువ్వు ఘాట్ రోడ్లు నడుతావుగా. చూడు దోస్తులు రోడ్లు ఎట్లున్నాయి పెడతా నేను. ఆ రోడ్ల క్లిప్లు పెడుతున్నావు చూడ్రి. ఇట్లాంటి రోడ్లల్లో మరే ముసలాయన నడుపుతాడా మరి నడపడా? ఈయనకి ఈ రోడ్లలోనే అమ్మో సేటు నేను నడపలేను సేటు, నేను ఆడబెట్టలేను సేటు, ఈడ పెట్టలేను సేటు అని అంటాడు. ఆ రోడ్లలో చూస్తున్నారు ఎట్లున్నాయో ఆ రోడ్లలో నడుపుతారా మరే? ఇప్పుడు సాప్ రోడ్డు ఒకటే రోడ్డు కలకత్తా దాకా చక్కగా చంపుకునే దానికంట నేను అనుకుంటా నాకు నైట్ 1 గంట సేపు నడిపంతా నాకు అన్నం తినగా నిద్ర వస్తుంది ఇట్లా చేస్తాడు. సరేలే ఇక ముసలాయన ఏం చేస్తాం, ఏజ్ మనిషి కదా అన్నట్టుగా మనం సాయం చేసుకుంటూ పోతుంటాం. అది కూడా ఆలోచించాడు, ఎట్టావు సాయం చేస్తారు పందాంతి నిమ్మలంగా నిమ్మ కళ్ళు మూసుకున్నట్టు యాక్టింగ్ చేస్తే వాళ్ళు నిద్రపోయిన అనుకుంటారు అని చెప్పి నిద్రపోయినట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటాడు దొంగ. మళ్ళీ బీడి తాగుతుంది అనుకో, సేటు నాకు మూత్రం వచ్చినట్టు అయిపోతుందిగా అని మళ్ళీ ఎంబటే నిద్రలంగా అప్పుడే మూత్రం వచ్చింది మెలకు వస్తుంది అన్నట్టుగా యాక్టింగ్ చేసి మళ్ళీ బీడి తాగి మళ్ళీ ఎంబటే కళ్ళు మూస్తాడు. ఇక అప్పటికప్పుడు నిద్ర పట్టినట్టు చేస్తాడు యాక్టింగ్, దొంగ యాక్టింగ్లు అన్నీ ఉంటుంది. ఘోరం అంటే ఘోరంగా అయిపోయినాయి రోడ్లు మొత్తం అంతా. ఎప్పుడు పోతామో ఆ రోడ్లలో ఏందో మనకి అడ్వాన్స్ కూడా చాలా తక్కువ అడ్వాన్స్ ఇస్తారు. చేపల లోడ్కి ఏమవుతుందంటే మనకి ఇక్కడ ఒక 60-70 వేలు ఇస్తారు. 60-70 వేలలో కూడా మనకి ఫస్ట్ 12 వేలు ఇచ్చిర్రు. 12 వేలు ఇచ్చిన తర్వాత 50 వేలు ఇప్పుడు కొట్టిర్రు. మేము పొద్దున్న నుంచి అడిగితే ఇప్పుడు కొట్టిర్రు 50 వేలు. మొత్తం 62 వేలు వచ్చినాయి మన చేతికి. అంటే అందులో మన కటింగ్, లోడింగ్, మళ్ళీ ఆడ కమిషన్లు ఉంటాయి కదా 500 ఆడవి ఇక దానికి అంతా కలిపి మొత్తం అంతా కటింగ్లు ఓన్ మనకు 62 వేలు ఇచ్చిర్రు. మనం గోవాటి దగ్గరలోకి వెళ్ళిన తర్వాత ఇస్తారు సగం అడ్వాన్స్. దాని తర్వాత మళ్ళీ ఇంకా మధ్యలోకి మనకు అవసరం ఉన్నాయంటే రిక్వెస్ట్ చేసి అడుక్కోవాలి. అది కూడా పర్సెంటేజ్ కట్ చేస్తారు. ఇంత పర్సెంటేజ్ ఒక 50 వేలకి 2,000 3,000 అన్నట్టు ఇట్లా కట్ చేసి ఇస్తారనమాట. బంకుకి అయితే వచ్చేసినాం. ఏమైనా మొత్తం రోడ్డు వర్క్ జరుగుతుందా? ఇది మొత్తం గుంతలు తీసిరు సైడ్కి. ట్రాక్టర్ లోడ్ తీసుకోవచ్చు. 1 2 3 4 5 6 7 ట్రాక్టర్లు పట్టినాయా. ఇలా మంచిగా పార్కింగ్ ప్లేస్ కుంటారు. అవతల సైడు బొచ్చాడు బండ్లు ఆపుకుంటారు. ఇప్పుడైతే డీజిల్ అయితే ఫుల్ ట్యాంక్ చేసుకున్నానే. ఇలా భారత్ బంకులు ఎప్పుడైనా నేను కింద చేసి తప్పసంది ఇళ్ళకి వచ్చేసాక మా చేతి ఎప్పుడు ఇళ్ళకి వచ్చేయాలి. ఫుల్ చేసేది ఫుల్ ట్యాంక్ ఫోన్పే ఏదంటుంది ఫోన్పే చిన్న జాలి చోటే జాలి జర డీజిల్ ఇక్కడ ఫుల్ చేపిస్తే మళ్ళీ మనకి మోరోగ్రామ్ పోతుంది. మోరోగ్రామ్లో ఫుల్ ట్యాంక్ చేపించుకున్నాం అనుకో, ఇక మళ్ళీ మనం రంగియా దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి తక్కువ అనిపిస్తే అక్కడ కొట్టించుకుంటాం. ఘాట్ల వల్ల మైలేజ్ అనేది మనకు చక్కగా తెలియదు. అది 1 రావచ్చు, 8 రావచ్చు, 0.8 రావచ్చు, 1.1 రావచ్చు, 1.5 రావచ్చు, ఎంత రావచ్చు కదా గొలుసు. అయితే మా గొలుసు ఏం చేసిందంటే మన 4 రోజులు ఆడ ఉన్నారు కదా ఎలకలు, ఘోరంగా అంటే ఘోరంగా ఎలకలు కల్చర్ పెట్టినాయి. ఏమన్నా పెద్ద నీళ్ళు కొరుకుతున్నాయి, పెద్ద నీళ్ళు కొరుకుతున్నాయట. ఇంకా నయం అది డయర్లో కొరకలేదు, చక్కగా పోయి పాయింట్లో పోయి అసలు అయింది కొరకలేదు నాయన. ఇంకా అనిపించింది బానే. జాలీలు 2 ఉంటే మన దాంట్లో బోన్లు టమాటా వేసి పెట్టినట్ట. చేపలు అంటే బాగా ఇష్టం, చేపలు పెడితే బాగా పడతాయి. ఇంకొకటి ఉంది పెద్ద ఎలక, ఆ ఎలకలు పట్టినది క్లిప్ పెడతా చూడు ఎట్లా పట్టిండో. పట్టి ఏమన్నా నాకు ఫోన్ చేసి చెడు మరి కూర వండుకోనా అని అన్నాడు. నీసు లేదా మరి రోజు పప్పు కూరగాయలు తింటున్నావు నీసు వండుకోనా అంటే ఏమో బుద్ధి ఉంది ఆయన ముసరాడు. ఎలకలు తింటారు అని అంటే వద్దా చెడు మంచిది కదా అంటే రోగాలు వస్తాయి తినకనంటే అప్పుడు బయట రోజులు పెట్టారు. ఉడతలు తింటే ఎవడన్నా ఎలకలు తింటారా చెప్పు. ఎలకలతో దాన్ని కామెంట్ చేయరు.
ఒక గయ్య పెట్టదని చెప్పిన ఎలకల తాత కామెంట్ అట్లా వచ్చేట్టు. పిల్లలు పట్టిండు తల్లి ఉందంట, ఇక తల్లి పని చేస్తాడు ఇప్పుడు. ఇక ఇక తల్లి పని చేయాలి. పిల్లలు వదిలేసి కానీ చిన్న ఆయన తల్లిని మాత్రం వాళ్ళు ఎంపుకొని తింటాడు సప్పుకి. నిజంగానే కప్పు మందు కప్పు గింద అంతా బంద్ చేయాలి. బంద్ మందు చేసేసి. బీడి బంద్ అని కామెంట్ చేయరు. వీడియో పక్కన ఆపుకుంటాం, పక్కన ఆపుకొని మంచిగా అన్నం తినేసి నిమ్మలంగా మోహం గిట్లా కడుక్కొని ప్రశాంతంగా ఫ్రెష్ అప్ అయ్యి ఇక బండి స్టార్ట్ చేసినాం అంటే రేపు మోరగ్రామ్ పోయిందాక ఆవిడే లేదు. మోరగ్రామ్ పోయినాక అక్కడ మసాజ్ చేస్తారు, తాతకు మంచిగా మసాజ్ చేపిస్తా. హెడ్ మసాజ్, బాడీ మసాజ్, అన్ని మసాజ్లో కొంచెం తేడా అరుగుతున్నాయి. మొన్న సెకండ్ ఫ్రంట్ది టైర్ అండ్ రాడ్ వేయించినాం కొత్తది, అది తేడా అరుగుతుండే టైర్లు. ఇవి కూడా వచ్చారు, తేడా అడిగితే అటు ఇటు అయితే దీన్ని సెట్ చేయించేసినాం. విలాల్మెంట్ చేయించిన తర్వాత సెట్ అయింది. మన టైర్ అండ్ రాడ్ వేయించిన తర్వాత విలాల్మెంట్ చేపియాలి, మళ్ళీ ఒకసారి చేపియాలి. అన్లోడ్ అయినాక అక్కడ సైడ్ ఉంటే చేయించుకుంటాం. మన నాగాలాండ్లో పట్ట కూడా ఊక చెక్ చేయించుకుంటా ఉండాలి. అంతా ఊక అంతా జారిపోతా ఉంటుంది తాళ్ళు లూజ్ అయితే. మా అంత మంచి పర్ఫెక్ట్ ఉందానే నువ్వు చూసుకో తాత. చూడు లూజ్ అయింది చూడు. మరి చూడాలనా లేదా? ఐస్ కూడా ఉంటుంది కదా పైన, ఐస్ కూడా కరిగిపోయి మొత్తం పట్ట లూజ్ అవుతుంది. చూడు ఎంత లూజ్ అయింది తాడు. ఇంతగానో ఎంత టైట్ చేసుకోవాలి మళ్ళీ ఒకసారి. ఏడంటే మనం మోరగ్రామ్ దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్లో చేస్తారు ఆడ బందోబస్తు మొత్తం ఇప్పి మళ్ళీ నీట్గా బిర్రు కట్టించినామంటే కథం. ఇక డైరెక్ట్ అన్లోడింగ్ పాయింట్. ఇక యాడ్ బ్లూ బకెట్ మెయిన్. మనకు కొండలలో పోయినప్పుడు ఆడ అశోక్ లీలాండ్ షోరూంలో ఉండవు, లీలాండ్ షోరూంలోనే తీసుకొని పోయాలి. ఏ మాత్రం తేడా వచ్చి బయట పోసినామంటే కథం మొత్తం ఫాల్ట్ వస్తూనే ఉంటుంది. కింద ఏదైతే యాడ్ బ్లూ సెన్సార్స్ ఉంటాయో దాంట్లో నుంచి ఫిల్టర్స్ కానీ కేబుల్స్ కానీ మొత్తం అంతా సెన్సార్ సంబంధించి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కానీ మళ్ళీ షోరూమ్ కురకాలి ఆ గుట్టలలో. అందుకనే 2-3 బకెట్లు తీసుకొని దీంట్లో డిక్లో పెట్టుకుంటాం. ఏమో ఉన్నాయి సామాన్ చూడు, ఇలా ఏమో పెట్టినట్టే ఉండు దొంగ. ఏం పెట్టినావు? ఇలా బీడీల కట్టలు పెట్టినావు. మందు బాటిల్ బీడీల కట్ట ఇట్లాంటి కానీ పెట్టుకుంటాడు తాత. ఓకే పట్ట అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మరి అంత లూజ్ ఏం కాలేదు. చలో చూడిపో ఎంత పడుతుంది ఫుల్ ట్యాంక్ చూద్దాం. ఓ దగ్గర పడ్డది దోస్తులో. ఏం పని లేదు ఇదేం పటపాట అంటది. అప్పుడు తేడా వచ్చినట్టు కదా పంచర్ అందని భయం అవుతుంది. ఇగో మనకి ఇంతవరకు మొన్నటి దాకా ఆ పనులు పెట్టింది, అన్ని పర్మిట్లు గిర్మిట్లు అన్ని కంప్లీట్ చేసుకున్నాం. బండి పని ఏం లేదు, జర స్టీరింగ్ ఒకటి షేక్ అవుతుంది, అది ఒకటి చూపించుకుంటాం. విలాల్మెంట్ చేసేటప్పుడు సెట్ చేస్తారు. అది టైర్లు ఇగో ఇది అరిగిపోయింది, ఇది ఒక టైర్ పడుతుంది. ఇంకొక మా అంటే ఒక ట్రిప్ వస్తుందేమో, 2 ట్రిప్పులు వస్తుంది చూద్దాం. దానికి ఒక టైర్ జత టైర్ లేదు ఇప్పుడు, దానికి జత చేయాలి ఇప్పుడు. ఇది కూడా ఇగో పొక్కలు అయిపోయింది, ఎయిర్ వచ్చింది. ఇది కూడా బిస్కిటే 2 టైర్లు. మనకి ఎన్ని టైర్లు పడతాయని చెప్తే ఇప్పుడు ఈమె చూడు స్టెప్ అరుగుతుంది తేడా. మన టైర్ అండ్ రాడ్ వేయించినాం లోపలిది. ఇదే ఉందా ఈ రాడ్డు కొత్తది, ఇదేమో తేడా అరుగుతుంది. టైర్ ఓకే సెట్టే ఉండదు కానీ దాన్ని వేయించిన తర్వాత విలాల్మెంట్ చేయాలి, అందుకని తేడా అరుగుతుంది. ఇది కూడా ఇది ఇంకా ఘోరంగా తేడా అరుగుతుంది. దానివల్ల దీనికి ఎఫెక్ట్ పడుతుంది. చూడండి ఇది కూడా తేడా అరుగుతుంది. ఇది మొత్తం సాప నల్లగా అయిందా? ఇది చూడండి మంచిగా ఉంది. ఇదంతా ఇట్లా అరిగిపోయింది ఇక్కడ సైడ్. మళ్ళీ మధ్యలో ఇట్లా బిల్లలు అడుగుతుంది. అటు సైడ్ టైర్లు అన్నీ బాగానే ఉన్నాయి. డ్రైవర్స్ లైఫ్ స్టైల్ అంటే ఇట్లనే ఉంటుంది. ఇక ఏముంది ఎప్పుడు ఏదో ఒక పని పెడుతూనే ఉంటుంది. అలా ఆరి మీద లాభం వచ్చేది ఉండదు, చేసేది ఉండదు. దాన్నే అటు ఇటు గడుపుకుంటా ఆడికాడికి చేసుకుంటా ఇంకెట్లా వాళ్ళు గడుపుకోవాలన్నమాట. ఇట్లనే ఉంటాయి పరిస్థితులు. ఈ బంకులల్లో, రోడ్ల పైన, దావాల కాడ, ఆడ ఈడ స్నానాలు ఉండక, తిండి ఉండక, తిప్పలు పడుకుంటూ పోతూనే ఉన్నాం, నడిపిస్తూనే ఉన్నాం. మొన్నటి దాకా అగర్తల, ఐజాల్ అయిన కంప్లీట్ చేసినాం. నాగాల్యాండ్కి పోవాలని చెప్పేసి ఎప్పటి నుంచో లోడ్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు మనకి నాగాల్యాండ్ ట్రిప్ దొరికింది. రచ్చ ఉంటుంది. రోడ్లు మాత్రం మాకు పిచ్చి లేచిపోతుంది ఇది చూస్తుంటేనే. ఆఫ్లాంగ్ రోడ్ నుంచి పోవాలంటే ఇంకా ఆఫ్లాంగ్ రోడ్ కూడా చెత్త దరిద్రంగా అయింది మాకైతే. ఇక రోడ్డు చూస్తుంటేనే వణుకు సలిజరం పుట్టినట్టు అవుతుంది. అక్కడ పోయిన తర్వాత ఎట్లా ఎక్స్పీరియన్స్ చేస్తాం అనేది చూడుర్రి. మా కళ్ళతోని కట్టినట్టుగా మీకు చూపిస్తుంటాం మా వీడియో రూపంలో. చలో అద్దాలు గిద్దాలు నీట్గా చేసుకోవాలి. ఎందుకంటే నైట్ పూట నడపాలంటే నాకు కూడా ఇబ్బంది అనిపిస్తుంది. ఇంకా నాకు చక్కగా కనపడక ఇబ్బంది అవుతుంది. రోడ్లు అని చెప్పిన అన్ని కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి, వర్క్ జరుగుతున్నాయి, మళ్ళీ ఇబ్బంది అవుతుంది. లేవాడు తింటే పండుడే. ఇక మరి లేచిన చెప్పి ఎట్లా నాకు నిద్ర వస్తుంది పంతా అంటాడు. మళ్ళీ ఏతులకు వీడియోలో ఇట్లా చెప్తాడు అద్దాలు దూసే వాళ్ళు మంచి కనపడుతుంది, నైట్ అంతా అబద్ధాలు ఆడతారు. జరగానే ఇట్లా కుర్పాటు పడ్డాడు నిద్ర రాకుండా సరే ఇంతవరకు యాక్టింగ్ చేస్తాడు దొంగ దోస్తులు. ఇప్పుడు ఇంతసేపు నేను దూరుతున్నాను అయ్యో ఇంత ఆయన కాదు జీతం ఆయన పని చేపిస్తాను నేను. వాళ్ళని మీరే చెప్పారు. మరి ఇప్పుడు వీడియో అయిపోయింది కదా చూడు సెట్ కానీ అంటున్నాడు. తప్పది కింద కూర్చున్నాను పర్రాదరే నీ తల మీద కూర్చున్నానండి. ఇవాళ వండుకున్న అన్నం ఉండే మంచిగా గుడ్లు పెట్టుకున్నాం.
అక్కడ నిండా అన్నం తింటున్నావు, ఇక తినేసి మంచిగా వండుకుంటాం. బండి ఇన్నే ఉంటుంది. మా సైడ్ మంచిగా చెప్తాను, ఇన్నే ఉంటుంది, అదే నడుచుకుంటాను. ఇక మంచిగా తినిపండి, ఇక ఏముంటుంది మరి బండి పోతుందా. మేమైతే బాయిల్డ్ ఎగ్స్ మిక్స్ చేసుకొని తింటున్నాం. ఇలా ఏం చేస్తాం, ఇంటికాడ అయితే అన్ని ఉడకబెట్టుకొని మంచిగా తినవచ్చు. ఇప్పుడు టైం లేదు, పచ్చి సరుకులు కూడా ఇంత టైం స్పెండ్ చేద్దామంటే అసలు అయితే లేదు. పొద్దుగాల జర మంచిగా మధ్యాహ్నానికి సాయంత్రానికి రెడీ చేసుకొని పెట్టుకొని బాక్స్లో మంచిగా తింటే ఇక రన్నింగ్లో మేము తినేసినాం. ఇక బయలుదేరుతాం. ఇప్పుడు ఒక్క ఎలక ఉంది, తల్లి ఎలక. దీంట్లో బట్టలు ఎట్లనైనా దాన్ని చేసి ఆగినప్పుడే పట్టగలుగుతాం ఎలకల్ని. ఒకవేళ మనం రన్నింగ్లో ఉన్నప్పుడు పెట్టినాం అనుకో, అది అలా పోదు చేయదు, అది అటు ఇటు ఊగి టమాటా కింద పడుతుంది. ఆ బోన్ ఆటోమేటిక్గా పడిపోతూనే ఉంటుంది. బోన్ ఇట్లా కదలనప్పుడే ఉంటుంది అనమాట. మనం బండి కదిలినప్పుడు బోన్ ఆటోమేటిక్ తక్కువ అని పడిపోతూనే ఉంటుంది. ఇట్లా ఊపినప్పుడు మళ్ళీ అన్లోడింగ్ పాయింట్ పోయినాక ఇట్లా చేపలోడు కాబట్టి 1 రోజు 2 రోజులు ఆగుతాం కంపల్సరీ. అప్పుడు పెడతాం మళ్ళీ బోను. బండ్లో ఎలకల్ని ఎప్పుడైతే మనం వదిలేసినాం, లైట్ తీసుకున్నాం, అప్పుడు మొత్తం కట్ చేసుకుంటూ వస్తాయి ఇక టక 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 అనుకుంటాయి. ఇది ముందే సెన్సార్ సంబంధించిన BS6 బండ్లో. అప్పుడైతే మస్తు వైరింగ్ అంతా కట్ చేసి అంతా చేపించుకుంటూ వచ్చినాం. చాలా అంటే చాలా డబల్ వైరింగ్ ఇదంతా. మళ్ళీ కట్ చేసిన అనుకో మళ్ళీ ఇబ్బంది అవుతుంది, చాలా ప్రాబ్లం అవుతుంది వైరింగ్ల వల్ల. ఓకేనా, ఈ వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాము. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. 2 మిలియన్ సబ్స్క్రైబర్ దగ్గరలో ఉన్నాము. 2 మిలియన్ సబ్స్క్రైబర్ తర్వాత మంచి ఒకటి సర్ప్రైజ్ ఉందన్నమాట. నేను చెప్తున్నాను కదా, గివ్ అవే ఉంది. ఇంకోటి వచ్చేసి మన సబ్స్క్రైబర్ అన్న అమెరికా నుంచి తాతకైతే 20,000 రూపీస్ అనేది అయితే పంపిస్తా అని చెప్పిండు. మరి తాత మనసులో ఏమనుకుంటుండు, మరి మానేస్తావా లేవా? నేను షర్ట్ మానేయాలనుకుంటున్నావా లేదా బీడీలు? నువ్వు మానేస్తే మాత్రం 20,000 రూపాయలు నీకు పంపిస్తాడు. అదే చెప్పినావు కానీ మళ్ళీ 40,000 రూపాయల జీతాన్ని ఇంకో 5,000 పెంచి 45,000 చేస్తా. అదే కానీ షర్ట్ ఒకవేళ నువ్వు తాగినావు అనుకో, అదే జీతం నువ్వే దాక్కో, ఏమని చేసుకో, మందు కింద నాకు సంబంధం లేదు. ఇక షర్టు అది బీడి తాగని నా తలక పని చేస్తే టెన్షన్ ఉన్నప్పుడు మారడిగా రిలాక్స్ అయిపోతుంది. మారడిగా నువ్వు మారువా? నువ్వు ఎంత చెప్పు, నీకు 1 కోటి రూపాయలు ఇస్తానా కానీ ఆ బీడీలు మారడు. ఒకవేళ మీరు ఎవరన్నా మార్చాలి అనుకొని ఏమన్నా ఐడియా వస్తే మీకు గిట్లా మారుతారు గిట్లా చేయరు అని అంటే కామెంట్ పెట్టరు, దాన్ని నేను ట్రై చేస్తా. ఇది లేదంటే నాకు అట్లా అనుకుంటున్నావు నువ్వు మైండ్లో, తాగితే చచ్చిపోతావు నువ్వు. ఓకేనా, బై బై, టేక్ కేర్, లవ్ యూ ఆల్. జై డ్రైవర్.